హలో పీపుల్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. అలాగే నేను ఈ రోజు మీకోసం ఒక కంటెంట్ షేర్ చేసుకోవాలి మీతో అని చెప్పి అనుకుంటున్నాను. ఆ కంటెంట్ ఏంటో చూద్దాము. ఇప్పుడు వచ్చేది మనకి శ్రావణ మాసంలో అందరూ అమ్మవారికి చీరలు కట్టుకోవాలి అని అనుకుంటారు. నేను కూడా అలాగే ఒకసారి కట్టి వీడియో చూపిద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. స్టార్టింగ్ చూసినప్పుడు అయితే ఎవరికి అర్థం కాదు. ఒకే వీడియో మనం 10 సార్లు చూస్తేనే కానీ అర్థమవుతుంది. కానీ నాకైతే ఆ బాధ ఏమి అనిపించలేదు. పెళ్లికి ముందు నేను ఎవరు కట్టుకున్నది చూసినా కూడా ఓకే చూసి దండం పెట్టుకుని అయితే వచ్చేసేదాన్ని. నాకు అసలు ఎలా కట్టాలో కూడా తెలీదు. పెళ్లి అయిన తర్వాత మా హస్బెండ్ నాకు ఎలా కట్టాలో నేర్పించారు. కానీ ఆయన మాత్రం చాలా బాగా కడతారు. నేను ఆయన కట్టే దాంట్లో ఒక పావు వంతేమో నేను కట్టింది అయితే మాత్రం. ఆయన నాకు అమ్మవారికి సారీ ఎలా కట్టాలో 2-3 సార్లు చూపించారు. ఇంకా అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి ఆయనకి అసలు ఖాళీయే లేదనమాట. ఇంకా స్కూల్ కి జాబ్ కి ఇంకా అలా వెళ్తూనే ఉంటారు. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా అమ్మవారికి సారీ ఎలా కట్టాలో చూపించేస్తాను. అయితే ఒక్కసారి వెళ్లే ముందుగా వెల్కమ్ టు షణ్ముఖ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. నేను మాట్లాడుతున్నప్పుడు బయట బండ్ల వాయిస్ అయ్యి ఉంటది, మీరు అసలు ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వద్దు. అయితే ఫ్రెండ్స్, నేనైతే అమ్మవారికి ఈ సారీ అనేది తీసుకున్నాను అనమాట. ఇదైతే అమ్మవారికి చాలా బాగుంటుంది కలరు, మనకి వీడియో కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి అమ్మవారి ఫేసు. మేము ఇది కొన్నప్పుడు బాగా ప్లెయిన్ గా ఉంది. మాకు ఇంకెలా నచ్చక నేను మాడిబొడుచు కలిపి దీన్ని ఇలా డెకరేట్ చేసాము కుందన్స్ తోటి. అప్పుడైతే చాలా బాగా అందం వచ్చింది. ఇది చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం కొబ్బరికాయకి అటాచ్ చేసి కట్టుకోవాలన్నమాట. అలాగే ఇది వచ్చేసి అమ్మవారి సవరం అనమాట. సవరం అంటే ఇది ఎంటికలు అయితే ఏమీ కాదు, ఊల్ తోట అయితే మేము ఇలా అల్లుకున్నాము. ఇది మేము ప్రతి పండక్కి ఇలా వాడుకుంటాము. సారీ అయితే ఇది. ఇప్పుడు దీన్ని సారీ మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఆ చివర ఈ చివర పట్టుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. మీకు సైజ్ ఎంత కావాలంటే దాన్ని బట్టి మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ పీస్ అయితే విడిగా ఇచ్చాడు. ఇది మనం ఇంత జానడు స్లోగా మడత పెట్టుకుంటూ రావాలి. మనం సారీకి కుచ్చుళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో ఇలాగ 4-5 పెట్టుకున్న తర్వాత మనకి ఊడిపోకుండా ఉండడం కోసం పిన్ అనేది పెట్టుకోవాలి, లేదా సారీ క్లిప్ ఏదో ఉంటది కదా, అదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఈ చివరి అన్నిటికీ కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్ ఇలా సగం చీర వరకు మడత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పౌటు చెంగు మడత పెట్టుకోవాలి. మనం సేమ్ సారీకి స్టెప్స్ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే కిందైనా పెట్టుకుని మడత పెట్టుకోవచ్చు. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని కలిపి చివరిన ఒక పినిస్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ మధ్యలో పినిసులు పెట్టుకుంటూ సెట్ చేసుకోవాలి. నేనైతే ఇలా సగం వరకు మడత పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కుచ్చుళ్ళకి, ఇదేమో పౌటు చెంగు. ఇది మనం ఇలా సెట్ చేసుకున్నాం కదా, ఇది కాసేపు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం అమ్మవారికి అయితే పీఠం తయారు చేసేసుకుందాం.
అడుగున కొంచెం బియ్యం వేసుకుంటే మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక బిందె పెట్టుకోవాలి. మనకి ఇది కదలకుండా ఉండడం కోసం దీంట్లో బరువు కొద్దిగా బియ్యం వేసుకుని, ఇప్పుడు మనం ముందు కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ కుచ్చుల్లో సగం క్లాత్ ఈ బిందులోకి పెట్టాలన్నమాట. ఇలా ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక్కసారి మరీ టైట్ గా కాకుండా కొద్దిగా లూజ్ గా తాడుతో ఇలా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లిప్పులు స్లోగా తీసుకుని మన కుచ్చులు ఇలా స్లోగా జరుపుకుంటూ రావాలి. ఎక్కడ ఓడకుండా జరుపుకుంటూ స్లోగా. ఇప్పుడు ఇలా చుట్టూ సెట్ చేసుకుని మనం ఇందాక ముడి లూజ్గా వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కొంచెం టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న కలసం లాంటిది ఒక చెంబు తీసుకుని పెట్టుకోవాలి. దీనికి అటాచ్ చేసి కట్టుకోవాలి. ఫస్ట్ అయితే దీనికి ఒక కర్ర కట్టుకోవాలి, చేతులు లాగా అన్నమాట. మేమైతే దీనికే కట్టేసి ఉంచేస్తాము, ఇంక దీన్ని అయితే తీము. మేము ఇది ఎప్పుడైతే వాడుకుంటామో అప్పుడు ఇలా వాడుకోవడానికని మాత్రమే. ఇదైతే మనం కదలకుండా పురుకొస్తో బేస్ కట్టుకున్నాము చూడండి. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ ఉంది కదా, అది ఇలా వెనక నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. ఈ పౌట్ ఉంది కదా, ఇలా పెట్టిన తర్వాత వెనకాల ఇలా మడత పెట్టి ఇలా ఎదరికి తీసుకురావాలి. ఎదరికి తీసుకొచ్చిన తర్వాత మనం ముందు ఏదైతే పిన్నులు పెట్టుకున్నామో అది తీసేసుకుంటే మనకి ఇంకా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఊడకుండా ఉండడం కోసం మనం ఇది ఒక వడ్డానం లాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి జాయింట్ కలిపి ఇక్కడ ఒక పిన్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంక ఇలా అంటించుకున్న తర్వాత మనం చివరున్న పిన్స్ తీసేసి ఈ కుచ్చులను ఇలా మనం మారువల్లి పౌట్ వేస్తాం కదా, అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే తాడు కట్టుకున్నామో ఆ ప్లేస్ లో వడ్డానం పెట్టుకోవాలి. చూడండి, అప్పుడే చాలా అందం వచ్చేసింది కదా. మీ దగ్గర ఏ నెక్లెస్లు ఉంటే వేసుకోవచ్చు. ఫైనల్ గా అయితే మా దగ్గర ఉన్న నగలన్నీ కూడా మేము అమ్మవారికి వేసేసాము. మీకు ఫేస్ చూపించడానికి అయితే నాకు కుదరలేదు. మా షణ్ముఖ్ మధ్యలో వచ్చి అవన్నీ లాగేయడం వల్ల ఫేస్ అయితే మీకు చూపించడానికి కుదరలేదు. ఫేస్ కి వెనకాల మనకి తగ్గట్టుగా కొబ్బరికాయ కట్టుకుని సెట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా అయితే జడ పెట్టేసుకుందాము. నేను జడకైతే ఒక పిన్నిస్ పెట్టుకుని వెనకాల కొబ్బరికాయకి అయితే సెట్ చేశాను. మీకు ఎలా వెలుగుంటే అలా అయినా పెట్టుకోవచ్చు. జడను అలంకరించుకోవడం కోసం మా దగ్గర పువ్వులు అయితే అవైలబుల్ గా లేవు. అందుకని మా దగ్గర ఇయర్ రింగ్స్ అయితే నేను ఇలా పిల్లల కింద పెట్టేశాను. చాలా అందం వచ్చింది కదా జడ మాత్రం. ఇంకా ఫైనల్ గా అమ్మవారికి గాజులు వేసేస్తే ఇంకా మన అమ్మవారి అలంకరణ అయితే పూర్తయింది. ఇంకా నా దగ్గర ఉన్న మిగిలిన ఐటమ్స్ తో అమ్మవారిని అయితే డెకరేట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. అప్పుడైతే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా నేను రెడీ చేసిన అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. మీకు కూడా నచ్చిందా? మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అలాగే స్టెప్ టు స్టెప్ అర్థమవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి షేర్ చేయండి. ఫైనల్ గా మా అమ్మవారు అయితే ఇది. మేము ఒక వీడియో మీకు అందంగా చూపిస్తున్నాము అంటే అది మా ఒక్కరి కష్టమే కాదు, మా వెనకాల ఉండి ఫోటో షూట్ చేసే వాళ్ళది కూడా చాలా ఉంటుంది. మేము ఏం బ్లూపర్లు చేసినా ఏం చేసినా సహనంగా తీస్తారు. అందులో అయితే మా వదినకి చాలా థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీ మాత్రే నమః. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు కింద కామెంట్ లో శ్రీ మాత్రే నమః అని చెప్పి కామెంట్ చేయండి. నేను చాలా సంతోషపడతాను. థ్యాంక్ యూ.